E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. సబ్బవరం సన్ రైజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు, కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ చక్కని కార్యక్రమానికి అధ్యక్షత వహించి యేసుప్రభు వారి గురించి మంచి మాటలను వివరించిన బిషప్ కౌన్సిల్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు మరియు మానవ హక్కుల స్టేట్ వైస్ చైర్మన్ బిషప్ జాన్ పాల్ గారి దంపతులు. విద్యావేత్త, ప్రముఖ ఉపాధ్యాయురాలు, సంగీత కళల్లో ఎంతో నైపుణ్యం ఉన్న వ్యక్తి బిషప్ జాన్ పాల్ గారి శ్రీమతి ఎం గ్రేస్ పాల్ గారు మాట్లాడుతూ, ప్రతి ఒక్క పిల్లవాడు కూడా చదువులో ముందుండి మంచిగా చదువుకొని తాను చదివిన పాఠశాలకు, తాను పుట్టిన గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, అప్పుడే సమాజం మంచిగా చూస్తుందని జాన్ పాల్ గారి శ్రీమతి చక్కని వాక్యాన్ని విద్యార్థులకు చెప్పడం జరిగింది. అనంతరం జాన్ పాల్ గారు మాట్లాడుతూ, ప్రతి ఒక్క పిల్లవాడు కూడా తన చదువుకున్నప్పటి నుంచి కూడా అబద్ధం ఆడటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు రాకూడదని, అలాగైతే మనిషి మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరు కూడా నిజంగా నిజాయితీగా వ్యవహరించాలని, అటువంటి వ్యక్తికి, విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉంటుందని జాన్ పాల్ గారు అన్నారు. ఈ చక్కని కార్యక్రమంలో సన్ రైజ్ అధినేత మాట్లాడుతూ, మా దగ్గర చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా మంచిగా మెలగాలని, మంచి హావభావాలు కలిగి రాష్ట్రానికి, దేశానికి, తల్లిదండ్రులకు, తను చదువుకున్న విద్యాలయానికి మంచి పేరు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యేసుప్రభు గారిని ఉద్దేశించి విద్యార్థులు మంచి కళలను ప్రదర్శించడం జరిగింది. చిన్నపిల్లలు 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా చక్కగా మంచి నృత్యం చేయటం జరిగింది. అనంతరం యేసుప్రభు గారి పేరుపై కేక్ కట్ చేసి ఆ కేకు అందరూ స్వీకరించడం జరిగింది. పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప సూర్యునికి వందనాలు, స్తోత్రములు తండ్రి. వారెంతగానో ప్రభా నాయన తండ్రి నీ కృప చూపించి మీ జన్మదిన మహోత్సవాన్ని స్కూల్లో ప్రభా గొప్ప ఘనంగా మర్యాదగా జరిపించుకున్నటకు తండ్రి మీరు ఇచ్చిన గొప్ప ఈ సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్కూల్ అంతటినీ మీరు ఎక్కడి చోటున భద్రపరచుకోండి నాయన. ఇక్కడ చదువుతున్న తండ్రి చంటి బిడ్డ మొదలుకొని 10th క్లాస్ వరకు ప్రతి బిడ్డను పేరు పేరుగా మీ చేతులకు అప్పగించుకొనిచున్నాం. స్టాఫ్ని మీ చేతులకు అప్పగించుకొనిచున్నాం నాయన. ఈ ప్రాంగణం చుట్టూ బిడ్డల చుట్టూ నీ కంచె ఉంచండి ప్రభావం, స్తోత్రములు. బిడ్డలందరికీ నాయన చదువు ఎందు పట్టుదల, పౌరుషము, రోషము దయచేయండి. మంచి కాన్సన్ట్రేషన్ దయచేయండి, మెమరీ పవర్ దయచేయండి. అలాగే ప్రభా ఈ పాఠశాలలో తండ్రి అనేకమైన తండ్రి నాయన స్తోత్రములు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సన్ రైజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి సంవత్సరం క్రిస్మస్ జరుపుతున్నారు. అందరి బట్టి ఈ స్కూల్ యాజమాన్యానికి మీ అందరికి కూడా నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క స్కూల్ ప్రతి పండగకి, అన్ని పండగలకు కూడా క్రిస్మస్ కాకుండా అన్ని ముస్లిం పండుగ అవనండి, హిందూస్ పండుగ అవనండి, అన్ని వర్గాల యొక్క పండుగలు ఈ యొక్క స్కూల్ నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా స్కూల్లో క్రిస్మస్ లో మేము ఇచ్చే సందేశం ఏంటంటే, మంచి భవిష్యత్తు కలిగి ప్రేమ, ఐక్యత, సమానత్వం అందరూ కలిసి మెలిసి ఉండాలని భగవంతుడు యేసుక్రీస్తు ప్రభువారు నిత్యము ఈ బిడ్డలందరినీ, వారి తల్లిదండ్రులను
మన దేశమును దేశ పౌరులను దీవించాలని, మన దేశ సంపదను దీవించాలని, మన నాయకులను దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అటు రీతిగా మన దేశం దినదిన అభివృద్ధి కోరుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈరోజు సన్రైజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సబ్బవరంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి పాస్టర్ జాన్ పాల్ గారు, మేడం గారు ఇద్దరు కూడా వచ్చి పిల్లలందరినీ దీవించడం జరిగింది. సో అందరూ కూడా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు కృప అందరికీ ఉండాలని, అందరూ కూడా ఆరోగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఆ యేసు ప్రభు యొక్క కృప అందరి మీద ఉండాలని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.